ఖచ్చితంగా సిట్ అయితే ఎవరిని వదిలిపెట్టదు, అందరినీ తీసుకుపోయి జైల్లో కూర్చోబెడుతుంది. రైట్ సాగర్, ఒక్క నిమిషం సాగర్ చెప్పండి, 1 minute. ఇప్పుడు మనం తిరుమల దర్శనానికి వెళ్ళాలి అంటే మనకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో, ఎంత క్రౌడ్ ఉంటుందో, ఎంత పరిపాలనాపరమైన విషయాలు ఉంటాయి మనకు తెలుసు. మరి శ్రీలంక నుంచి లెటర్ వస్తే L1 దర్శనము ఎట్లా వస్తుందండి? శ్రీలంకలో ఒక టెంపుల్ చైర్మన్ ఇస్తే లెటర్ని ఎట్లా ఆనర్ చేస్తారండి? శ్రీలంక ఇక్కడ ఎంపీకి దిక్కులే, మినిస్టర్కి దిక్కులే. శ్రీలంకలో ఉన్న ఒక టెంపుల్ చైర్మన్ లెటర్ పంపిస్తే ఇక్కడ దర్శనం ఇచ్చారా ఫ్రీగా? L1 ఏది ఆ లెటర్ అని కాల్ చేశారు. ఆ లెటర్ ఒక లెటర్ నా దగ్గర ఉంది. మామూలుగా వచ్చిన లెటర్లన్నీ డిస్ట్రాయ్ చేశారు కానీ ఎట్లా సార్? ఏంటి సార్ సంబంధం? ఆ శ్రీలంక దీనికిను ఇక్కడ సుబ్బారెడ్డి గారి చైర్మన్ గా ఉన్నప్పుడు అడ్రస్ చేసి వచ్చి ఎందుకు, ఎట్లా సార్ సంబంధం? ఏంటి సార్ సంబంధం? ఉండొచ్చు వ్యాపార లావాదేవీలు, లేకపోతే అంటే అరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అదే చెప్తున్నా, వ్యాపార లావాదేవీల గురించి నేను మాట్లాడుతున్నా, అదే శ్రీలంక సంబంధాల గురించి మాట్లాడుతున్నా. కాబట్టి ఈ ఎవిడెన్స్ అంతా కాల్ చేసే దేవుడు భగవంతుడు ఎక్కడో చోట ఏదో చోట అట్లా పెడతాడంటే ఇదే కాబోలు ఉంటాయి, అన్ని ఉన్నాయి. అదంతా కథ, చాలా కథ అంతా సిట్టుకు తెలుసు. సిట్టు వాళ్ళంతా కూడా మొత్తం తీస్తున్నారు, చెప్పిన పేర్లన్నీ వాళ్ళకు తెలుసు. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కు లేదంటే తెలంగాణకు సంబంధించి కాకుండా వీళ్ళ స్కాముల్ని విశ్వవ్యాపితం చేశారు. అదే మన దౌర్భాగ్యం. రైట్, ఒక్క నిమిషం సాగర్, రైట్. భానుగారు ఒక్క నిమిషంలో ఈ టాపిక్ ఆపుదాము. చెప్పండి భానుగారు. అన్న ఏం లేదు, వెంకటేశ్వర స్వామి గారి గురించి చెప్పారు కాబట్టి ఈ రోజు నేను ఎస్వి ఫార్మసీకి విజిటింగ్ పోయినాను. పోతే 4 కోట్ల రూపాయలతో 2022లో మిషన్లు కొన్నారు. 4 కోట్లతో వెంకటేశ్వర డబ్బుతో. ఇప్పుడు దాని తూకానికి వేస్తే 40,000 కూడా రాదన్న. 4 కోట్ల రూపాయలు ఫార్మసీకి మెడిసిన్స్ మిషనరీకి ఉంటే ఉప్పు రాయి కూడా పనికిరాలా. ఆ రోజు ఇనాగరేషన్ రోజు టెస్టింగ్ రోజు స్టార్ట్ చేస్తే ఒక మిషన్ కాలిపోయింది, ఒక మిషన్ లీకేజ్ అవుతుంది, ఒక మిషన్ రా మెటీరియల్ వేస్తే వెనక్కి వచ్చేస్తుంది. అసలు వీరు ఎక్కడో ఒక కోయంబత్తూరులోనో లేకపోతే గుజరాత్లోనో ఒక చిన్న షెడ్ లో అసెంబ్లీ చేసుకొని తీసుకొని వచ్చి మమ్మల్ని ఎవరు అడుగుతారో అని చెప్పి మన వెంకటేశ్వర స్వామికి సప్లై చేస్తారు. వచ్చింది కాబట్టి బోర్డు నిర్ణయం అది. బోర్డు 17/2/2022